హాయ్ గైస్. మరి మనం మాట్లాడుకుందాం దేని గురించి అంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే రిలీజ్ చేశాడో వాటి గురించి మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో చెప్పాల్సింది అనుకున్నాం ఏంటంటే మోస్ట్లీ ఏవైతే చెప్పారో ఏవైతే రిలీజ్ చేస్తానని డేట్లు ఇచ్చారో డేట్లతో మనం ఎగ్జాక్ట్లీగా ఆ డేట్లకల్లా వస్తాయన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రిజల్ట్స్ కూడా కొంచెం లేట్ చేయొచ్చు అని కూడా అన్నారు. వాటి గురించి మనం మాట్లాడుకోవడం ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి వెళ్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ పేరు సాయి భార్గవ్ ఆన్లైన్ సర్వీసెస్. మీ రీచ్ వల్లే మీ వల్లే 285 వరకు వచ్చే సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్. ఇంకో కామెంట్ చేయండి, ఏదైనా విషయం అంటే ఒక కామెంట్ చేయండి. ఇలాగ వీడియోస్లో ఎన్ని చెప్పినా ఆ వీడియోస్ లాగే ఉంటాయి. మీతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా చాలా బాగుంటుంది. కొంచెం కామెంట్. మరి ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. స్టార్ట్ ది వీడియో. ఫీల్డ్ ఆఫీసర్ అండ్ అసిస్టెన్షిప్ అండ్ అసోసియేట్ ఇలాంటివన్నీ ఏదైతే డ్రైవర్స్ ఇలాంటివన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు తీస్తున్నారండి. ఈ ఏదైతే ఇప్పుడు తీసే రిజల్ట్స్లో వచ్చింది ఇప్పుడు తీసే ఇది కాకుండా చాలామంది ఏదైతే సెకండ్ లిస్ట్ ఆర్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కూడా అడుగుతున్నారు. దాని గురించి మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, ఆ యొక్క ఒక డేట్లో పర్ఫెక్ట్గా రిలీజ్ చేశారండి. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగా రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏదైతే ఉందో కదా మనకి ఇప్పుడు ప్రజెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పర్ఫెక్ట్ షెడ్యూల్తో ఇస్తున్నారు. మీరు గట్ట వెబ్సైట్ని ఫాలో అయితే, గవర్నమెంట్ వెబ్సైట్ అండి, ఫాలో అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఇంకా అట్ ది సేమ్ టైం ఏదైతే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి ఎవరికైతే కావాలో ఆ రిజల్ట్స్ అనేవి ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారండి. అండ్ దాని ప్రాసెస్ ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రాసెస్ చాలా క్యాజువల్గా ఉంటుంది. మీరు హెవీగా కంగారు పడిపోవసరం లేదు, హైరాన్ అవసరం లేదు. కొంచెం చూసుకున్నట్టయితే మనకి చాలా చాలా టైం అయితే ఉంది. మీరు కంగారు పడి ఇది అయిపోకండి. మీరు ఫస్ట్ చేయాల్సిందంటే మీ రిజల్ట్స్ చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండడమే కావాలండి. ఎందుకంటే మీరు హైరాన్ అయిపోయిన మాత్రాన ప్రాసెస్ ముందుకెళ్దు, అలాగని ప్రాసెస్ ఫ్యాంగ్ అయిపోదు. సర్టెన్ టైంలోనే ప్రాసెస్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఇంకా మీకు చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది మార్చ్ అయినా మార్చ్ మధ్యలో, మామూలుగా అయితే ఫెబ్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ మధ్యలో వరకు వెళ్తుందండి. ఈ మధ్యలోన ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని అఫీషియల్గా రిలీజ్ చేశారు. కానీ అఫీషియల్గా రిలీజ్ చేయమంటే ప్రీవియస్ చూసుకుంటే ఖచ్చితంగా ఫెబ్ నుంచి మార్చ్లో సెకండ్ లిస్ట్తో చూసుకున్నట్టయితే ఈ సెకండ్ లిస్ట్లో మనకి ఏదైతే మనకి ప్రీవియస్ ఇయర్గా రాబోతుందో ప్రీవియస్ ఇయర్లో ఇదే అయ్యిందండి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఈ వీడియోలో రిజల్ట్స్ నోటిఫికేషన్స్ అండ్ ఏదైతే మాట్లాడుకున్నామో అది కాకుండా మీరు మాత్రం చాలా హైరాన్ అయితే పడద్దు. చాలా టైం ఉందండి. మీరు ఎవరైతే రిజల్ట్స్ వచ్చారో వాళ్ళకి మాత్రమే, ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ లిస్ట్లో వస్తుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్తున్నాను. మీరు ఇదైపోయి అండ్ కామెంట్స్ అయితే చేయండి. మీరు కామెంట్స్ చేసే ప్రకారమే నేను వీడియోస్ దేని మీద చేయాలో కొంచెం క్లారిటీ ఉంటుందండి. మీరు ఏదైతే కామెంట్స్ చేశారో దానికి రిప్లై ఇస్తూ మీతో ఇంటరాక్టింగ్ మోడ్లో క్రియేట్ చేస్తానండి, లేదా తీసుకెళ్తాను. అలా ముందుకు తీసుకెళ్ళి మన ఛానల్ని గ్రోత్ చేసుకుంటాం. ఇలాగా మన ఛానల్ పేరు సాయి భార్గవ్ ఆన్లైన్ సర్వీసెస్. మీకు తెలియదేం కాదు, మీరు మన ఛానల్కి వచ్చి ఇలాంటివన్నీ చూడొచ్చు. అప్డేట్స్ ఖచ్చితంగా టైం టు టైం పెట్టడానికి చూస్తానండి.